రాష్ట్రంలో జనం ఖర్చులు డబుల్ అయ్యాయి. 10 ఏళ్లలో నెలవారీ వ్యయం భారీగా పెరిగింది. తెలంగాణలో పల్లెల్లో ఒక్కొక్కరి ఖర్చు 5,000 వరకు అవుతుంటే టౌన్లలో 8,000 వరకు అవుతుందని నేషనల్ ఛాంపియన్ సర్వేలో తేలింది. దేశంలో అత్యధికంగా సిక్కింలో ఖర్చులు ఎక్కువ కాగా ఛత్తీస్గఢ్లో అతి తక్కువగా ఉంది. తలసరి ఖర్చుల్లో దేశంలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పబ్లిక్ ఖర్చులు భారీగా పెరిగాయి. నెలవారీ తలసరి ఖర్చులు దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఖర్చులు గత 10 ఏళ్లలో రెట్టింపయ్యాయి. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఖర్చులో మన రాష్ట్రం దేశంలో 5వ స్థానంలో ఉంది. నేషనల్ ఛాంపియన్ సర్వే ఆఫీస్ చేసిన కుటుంబ ఖర్చుల సర్వేలో ఈ విషయాలు బయటకొచ్చాయి. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 2,61,746 కుటుంబాల నెలవారీ ఖర్చులను తెలుసుకున్నారు. వీటిల్లో పల్లెలో 1,55,014, టౌన్లలో 1,06,732 ఫ్యామిలీల నెలవారీ ఖర్చులను తెలుసుకున్నారు. రాష్ట్రంలో పల్లెల్లో 3,553, పట్టణాల్లో 3,233 కుటుంబాలను సర్వే చేశారు. తిండి, చదువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వైద్యం, ఇతర అవసరాలకయ్యే ఖర్చుల వివరాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పల్లెలో ఒక్కొక్కరికి నెలకు 4,802, పట్టణాల్లో 8,158 ఖర్చు అవుతున్నట్టు సర్వేలో గుర్తించారు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. దేశంలో నెలవారీ తలసరి ఖర్చు పల్లెల్లో 3,773గా ఉండగా పట్టణాల్లో 6,459గా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ లెక్కన దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పల్లెల్లో 1,100, పట్టణాల్లో 1,700 అధికంగా ఖర్చు అవుతున్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలో 1,10,05,700 కుటుంబాలు ఉన్నట్టు అంచనా వేసింది. మొత్తంగా దేశంలో గత 10 ఏళ్లలో నెలవారీ తలసరి ఖర్చులు పల్లెల్లో రెట్టింపునకు మించి పట్టణాల్లో 3 రెట్లు పెరిగినట్టు సర్వే తేల్చింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో పల్లెల్లో ఒక్కొక్కరిపై అయిన ఖర్చు 1,430 కాగా 2022-23 నాటికి అది 3,773కు పెరిగింది. అదే పట్టణాల్లో ఆ ఖర్చు 2,630 నుంచి 6,459కి పెరిగింది. ఇక ఈ ఖర్చులు 2000 సంవత్సరంలో పల్లెల్లో 486, పట్టణాల్లో 855గా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేయగా రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నది. ఈ జాబితాలో అత్యధిక ఖర్చులతో సిక్కిం మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో పల్లెలో తలసరి ఖర్చు 7,731 రూపాయలు కాగా పట్టణాల్లో 12,105 రూపాయలుగా ఉంది. అతి తక్కువ ఖర్చు కలిగిన రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ఉంది. అక్కడ పల్లెల్లో ఒక్కొక్కరి సగటు నెల ఖర్చు కేవలం 2,460 కాగా పట్టణాల్లో 4,483గా ఉన్నట్టు సర్వే తేల్చింది. ఖర్చులు అధికంగా ఉన్న టాప్ 5 రాష్ట్రాల జాబితాలో సిక్కిం తర్వాతి స్థానాల్లో వరుసగా గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ ఉన్నాయి. రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. గతంలో చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ను తగ్గించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. ఫీజుల నియంత్రణ లేకపోవడం, ఫీజు రియంబర్స్మెంట్ అమలు కాక చేతుల నుండి కట్టాల్సి రావడం, మెడికల్ బిల్లులు ఎక్కువైపోతుండడం వంటి కారణాలు రాష్ట్రంలో ఖర్చుల పెరుగుదలకు కారణం అయ్యాయన్న విమర్శలున్నాయి. దేశంలో తిండిపై ప్రజలు తక్కువే ఖర్చు పెడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. పల్లెల్లో 1,750, పట్టణాల్లో 2,530 ఖర్చు పెడుతున్నట్టు తేలింది. ఇతర అవసరాలపై పల్లెల్లో 2,023 రూపాయలు, టౌన్లో 3,929 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు వెల్లడైంది. మరోవైపు నిరుపేద వర్గాలకు సరైన ఆదాయం లేక ఖర్చులు కూడా తక్కువగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. పల్లెలో అత్యంత నిరుపేదలు ఒక్కొక్కరిపై నెలకు 1,373 రూపాయలు, పట్టణాల్లో 2,000 రూపాయలు ఖర్చు అవుతున్నట్టు సర్వే వివరించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉండే ధనికుల్లో ఒక్కొక్కరిపై సగటున 20,824 ఖర్చు అవుతుండగా పల్లెల్లో 10,500 ఖర్చు పెడుతున్నట్టు తేలింది. ప్రజలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, డ్రింక్స్, ట్రాన్స్పోర్ట్ కి ఖర్చు పెడుతున్నట్టు సర్వే తెలిసింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా వాటిపైన ప్రజలు ఖర్చు ఎక్కువగా పెడుతున్నట్టు వెల్లడించింది. పట్టణాల్లో ప్రాసెస్డ్ ఫుడ్, డ్రింక్స్ పై ఒక్కొక్కరు సగటున 687 రూపాయలు, పల్లెల్లో 343 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలిసింది. పప్పులు, బియ్యం, కూరగాయల ఖర్చుతో పోలిస్తే దీనికే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఇక ట్రాన్స్పోర్టేషన్ కు సగటున పల్లెలో 285, పట్టణాల్లో 555 రూపాయలు ఖర్చు అవుతున్నట్టు తేలింది. పెట్రోల్, డీజిల్, ఇంటి అద్దె వంటి విషయాల్లోనూ ఖర్చులు ఎక్కువగా ఉన్నట్టు సర్వే పేర్కొంది.